స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మరియు నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి? ఇలాంటి ఆర్థిక అంశాలపై ట్రైనింగ్ సెషన్స్ కొరకు వెంటనే సంప్రదించండి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ ప్రత్యూష రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రత్యూష్ గారు, ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేట్లను బాగా పెంచేశారు. తర్వాత ఫర్దర్గా కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళే చెప్పారు. అయితే ఈ టైంలో చాలామంది సొంత ఇల్లు కొనుక్కోవాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని చాలామంది ప్లానింగ్స్లో ఉన్నారు. అయితే మరి రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ వడ్డీ రేట్ల నిర్ణయంతో చాలామంది ఆలోచనలో పడ్డారు. ఏంటి అసలు ఈ పెరిగిన వడ్డీ రేట్ల నేపథ్యంలో ఈఎంఐ అమౌంట్ను పెంచుకోవాలా, లేదంటే ఈఎంఐ కట్టే ఆ టెన్యూర్ని, అంటే ఈ కాల పరిమితిని పెంచుకోవాలంటూ చాలామంది ఆలోచనలో పడ్డారు. మరి అటువంటి వారికి మీరు ఎటువంటి సలహాలు, సూచనలు తెలియజేస్తారు? ఇప్పుడు ఈఎంఐ తీసుకొని ఇల్లు కొనుక్కోవాలన్న ప్లాన్ అందరికీ ఉంటుందండి. ఎందుకంటే ఇల్లు అన్నది చాలా ఇమోషనల్ టాపిక్ అందరికీ, మన ఇండియన్స్కి. ఇల్లు ఉంటే చాలు, ఫస్ట్ మన సంపాదనలోంచి మనం ఒక ఇల్లు కొనుక్కుంటే చాలా మంచి అచీవ్మెంట్ చేసాం లైఫ్లో అని మనందరికీ చాలా హ్యాపీనెస్ ఉంటుంది. బేసిక్ నీడ్ ఇల్లు అంటే. అండ్ ఇప్పుడు ఒక మనిషి ఇల్లు లేకుండా ఉండి ఒక రెంట్ హౌస్లో ఉండి ఇల్లు కొనుక్కోవాలన్న ప్లాన్ ఉంటే వాళ్ళు ఈఎంఐ త్రూ వెళ్తే అది ఓకే, వీ కెన్ కన్సిడర్ ఇట్. కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం ఈఎంఐ ద్వారా మనము ఇల్లు కొనుక్కోవాలంటే అది మాత్రం రాంగ్ ఆప్షన్ అనవచ్చు. అండ్ ఇప్పుడు ఈఎంఐస్ పెరుగుతున్నాయి కదా మనకి. ఇప్పుడు ఆల్రెడీ హోమ్ లోన్స్ తీసుకున్న వానికి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు తీసుకోవాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, చాలా ఇదైపోయింది. ఏంటంటే వాళ్ళ ఆలోచనలో పడిపోయారు ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకొని ఈఎంఐ కట్టే వాళ్ళకి ఏంటి, ఈఎంఐ పెరిగిపోయింది. వాళ్ళు ఏంటి, ఒక ఈఎంఐ ఇంత వస్తుంది మనకి ఈఎంఐ, మనం మేనేజ్ చేసుకోవచ్చులే మన ఎక్స్పెన్సెస్తో అని చెప్పేసి ప్లానింగ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు పెరిగిపోయింది. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే, ఇప్పుడు మనకి బ్యాంక్లో 3 ఆప్షన్స్ ఉంటాయండి. అయితే మనము ఈఎంఐ పెంచుకోవాలి మనది ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు, లేకపోతే మన టెన్యూర్ అన్నా పెంచుకోవాలి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ కట్టేది. లేకపోతే ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఒక ప్రపోర్షనేట్ అమౌంట్ని మనం ప్రీపేమెంట్ చేసేస్తే మన ఈఎంఐ అండ్ టెన్యూర్ సేమ్ అలాగే ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ పెరిగినా కానీ మన ఈఎంఐ అండ్ టెన్యూర్ సేమ్ అలాగే ఉంటుంది. సో ఈ 3 ఆప్షన్స్ త్రూ మనము ఏదన్నా ఒకటి చూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ప్రపోర్షనేట్ అమౌంట్ని మనం కట్టేసి, సపోజ్ మీ దగ్గర ఒక లంసమ్ ఉంది అనుకోండి, అది కట్టేసి మీరు సేమ్ టెన్యూర్ని కంటిన్యూ చేసుకోవాలనుకుంటే అది మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొందరికి ఈఎంఐ ఒకటేసారి పెరిగితే ఎక్స్పెన్సెస్ బర్డెన్ అయిపోతాయి. సో ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు ఒక మనిషి 50 lakhs లోన్ తీసుకున్నాడు అనుకోండి, 50 lakhs లోన్ తీసుకున్నాడు అనుకోండి, అతనికి 7% ఇంట్రెస్ట్ రేట్ తోటి ఒక 240 months, అంటే ఒక 20 years టెన్యూర్, 240 months టెన్యూర్ తోటి అతనికి ఈఎంఐ వచ్చేసి ఎంత వస్తుంది, ఒక 38,000 వరకు వస్తుంది. 38,000 చేంజ్లో అతని ఈఎంఐ ఉంటుంది. అండ్ అదే సపోజ్ ఇప్పుడు ఆ మనిషికి 8% పెరిగింది అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ 8% అయింది అనుకోండి, అతని ఈఎంఐ వచ్చేసి 41,000కి వస్తుంది. అండ్ ఇఫ్ సపోజ్ అతనికి 9% అయింది అనుకోండి, అతని ఈఎంఐ వచ్చేసి 44,000కి వస్తుంది. సో ఇక్కడ వడ్డీ రేట్లు పెరిగే కొద్దీ ఈఎంఐ అమౌంట్ 1,000, 2,000, 3,000 రూపాయలు పెరుగుతూ పోతుంది. ఇప్పుడు 7% ఇంట్రెస్ట్ రేట్ ఉన్న వ్యక్తికి ఈఎంఐ వచ్చేసి ఒక 41,000 అయిందంటే 8%కి, ఇప్పుడు చూడండి ఆయనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఒక 3,000 డిఫరెన్స్ అయితే వచ్చింది దాంట్లో. ఒక 2-3,000 పెరుగుతూ పోతుంది, మారిపోతూ ఉంటుంది నెంబర్. ఇప్పుడు 38,000 అండ్ 41,000 కంపేర్ చేసుకుంటే 3,000 డిఫరెన్స్ వచ్చింది అక్కడ. అండ్ ఇప్పుడు అదే 38,000ని మనం 9% ఇంట్రెస్ట్ రేట్కి కంపేర్ చేసుకుంటే 6,000 వచ్చింది అక్కడ. సో అంటే నెలకి అతను పెంచుకోవాల్సిన ఈఎంఐ, కట్టుకోవాల్సిన ఈఎంఐ అలా పెరిగిపోయింది. సో ఇప్పుడు అందరికీ కమిట్మెంట్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్లో. ఇప్పుడు ఈఎంఐ కోసం ఇంత అమౌంట్ పక్కన పెట్టేస్తాడు, అండ్ ఆ 6,000 అయినా వేరే ప్లానింగ్స్ కోసం యూజ్ చేసి ఉంటాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ ఆపేసి వాళ్ళు ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది.
ఎందుకంటే ఈ హోమ్ ఈఎంఐ కంపల్సరీ ఒక 3 నెలలు మనము కట్టలేదంటే బ్యాంక్ వాళ్ళు వచ్చి ఆప్షన్ చేసేస్తారు ఇంకా. సో ఇది కంపల్సరీ. సో వాడికి మ్యాండేటరీ ఏమనిపిస్తుంది, ఈఎంఐ కట్టడం మ్యాండేటరీ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆపేసుకుంటారు ఇంకా. సో ఏమైపోతుంది అక్కడ, ఇప్పుడు అదే ఇంట్రెస్ట్ రేట్ తోటి 50 lakhsకి 7% ఇంట్రెస్ట్ రేట్ తోటి ఇప్పుడు ఒక మనిషి మొత్తం ఇంట్రెస్ట్ వచ్చేసి 93 lakhs కడతాడండి బ్యాంక్కి 20 yearsలో. 50 లక్షలు లోన్ తీసుకున్నందుకు ఎండ్ ఆఫ్ ది డేకి 93 lakhs కట్టాలి. 93 lakhs కట్టాలి. ఆల్మోస్ట్ అంతకంత కట్టేసేయాలి 20 years టెన్యూర్లో. 20 years టెన్యూర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అదే వ్యక్తి 8%కి పెరిగింది అనుకోండి ఆయన ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు 8% ఇంట్రెస్ట్ రేట్లో వాళ్ళు తీసుకున్నారనుకోండి హౌసింగ్ లోన్ 50 lakhsకి, వాళ్ళు వచ్చేసి 1 crore చేంజ్ వరకు కట్టాల్సి వస్తుంది ఇంట్రెస్ట్. 50 lakhs ప్రాపర్టీ మీరు కట్టేది 1 crore. సో చూడండి ఎంత వేరియేషన్ ఉంది అక్కడ. అండ్ నెక్స్ట్ సేమ్ 50 lakhs ప్రాపర్టీకి ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ 9% ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి, వాళ్ళు వచ్చేసి 1 crore 7 lakhs వరకు కట్టాల్సి ఉంటుంది. పెరుగుతున్న వడ్డీ రేట్ల ఎఫెక్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతుంది, సపోజ్ మీరు మీ ఈఎంఐని కాన్స్టెంట్గా ఉంచేసి టెన్యూర్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి. ఈఎంఐ అలాగే ఉండాలి, 38,000 ఉండాలి నాకు, నేను 41,000 ఈ 44,000 కట్టను అన్న ఆలోచన మీకుంటే మీరు ఏం చేయొచ్చు, మీ టెన్యూర్ని పెంచుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెంచుకోవచ్చు. ఇప్పుడు అదే 50 lakhs ప్రాపర్టీకి మీరు టెన్యూర్ పెంచుకోవాలి 38,000కి అంటే ఒక 4 years పెరగాలి మీ టెన్యూర్. ఒక 4 years పెరగాలి. 8% ఇంట్రెస్ట్ రేట్ మీరు కట్టాలి సేమ్ 38,000 తోటి అంటే 4 years మీ టెన్యూర్ పెరగాలి. అండ్ అదే 9% ఇంట్రెస్ట్ రేట్కి మీరు కట్టాలి సేమ్ 50 lakhsకి అని అంటే 38,000, మీ టెన్యూర్ వచ్చేసి ఒక 18 years పెరగాలి. 18 years పెరగాలి అంటే ఉన్న 20 కాకుండా ఇంకా 18 అంటే టోటల్ 38 years మీరు కడుతూనే ఉండాలి ఇంకా లోన్ని. సో అలా డిఫరెన్షియేషన్ వస్తుంది మీ టెన్యూర్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు టెన్యూర్ అండ్ ఈఎంఐ కాకుండా ఇంకో ఆప్షన్ ఏముంటుంది అని అంటే మనకి మీరు ప్రీపేమెంట్ చేసుకోవచ్చు కొంత అమౌంట్ని. మన దగ్గర ఏదైనా లంసమ్ అమౌంట్ ఉన్నది ప్రీపేమెంట్ చేసుకోవచ్చు, ఎంత అవుతే అంత. ఇప్పుడు ఒక 50 lakhsకి మీరు జస్ట్ ఒక 6,91,000 ప్రీపేమెంట్ చేసేస్తే మీ టెన్యూర్ సేమ్ 20 years ఉంటుంది అండ్ మీ ఈఎంఐ వచ్చేసి సేమ్ 38,000 ఉంటుంది. సో మీకు అక్కడ ఏం డిఫరెన్స్ కనిపించదు, వడ్డీ రేట్లు పెరుగుతున్నా కానీ మీరు 38,000కి అయితే మీ ఈఎంఐ ప్లాన్ చేసుకుంటారో అది మీకు ఏం ఎఫెక్ట్ అవ్వదు. అండ్ ఎప్పుడు కూడా ఎవరైనా ఈఎంఐ ఆప్షన్ చూస్ చేసుకునేటప్పుడు మీ ఇన్కమ్లో 30% వరకే మీరు ఈఎంఐ కట్టాలి. అదే ఆప్షన్ ఉంటేనే మీరు చూస్ చేసుకోండి ఈఎంఐకి. సపోజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ 40 or 50%, దెన్ డు నాట్ చూస్ ద ఈఎంఐ ఆప్షన్. ఇట్స్ బెటర్ టు బీ ఇన్ రెంట్లో ఉండడం మంచిది దానికన్నా. సో మొత్తంగా ఓవరాల్గా మరి ఎటువంటి కన్క్లూజన్ ఇస్తారు మన ఆడియన్స్కి కన్క్లూజన్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈఎంఐ తీసుకొని మనం ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, వడ్డీ రేట్లు ఆల్రెడీ మనకి తెలుసు పెరుగుతున్నాయి అని చెప్పేసి, మళ్ళీ ఫ్యూచర్లో తగ్గచ్చు. ఇప్పుడు ఇవి ఇప్పుడు పెరిగినా కానీ ఫ్యూచర్లో తగ్గచ్చు మనకి. సో ఇది ఇలాగే ఉంటుందని చెప్పలేము, చేంజ్ అవ్వదు అని చెప్పలేము. సో ఎప్పుడన్నా కానీ మీరు ప్రీపేమెంట్ కట్టాలి అన్న ఆప్షన్ ఉంచుకుంటే బెస్ట్ మీ దాంట్లో. ఎందుకంటే మీకు ఎప్పుడో ఒకసారి ఒక లంసం రావచ్చు, మీకు ఎక్కడి నుండో కానీ, లేకపోతే మీరు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఆ అమౌంట్ అక్యుములేట్ అయిపోయి మీకు ఇక్కడ యూజ్ అవ్వచ్చు. సో అలాంటి ఆప్షన్ ఉంచుకుంటే బెటర్ ఎవరైనా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏం చేయండి అంటే, సపోజ్ రెంట్కి అండ్ ఈఎంఐకి ఎంత డిఫరెన్స్ ఉంది అది కూడా ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని మీకు బర్డెన్ అవ్వకుండా ఉంటేనే మీరు ఈఎంఐ ఆప్షన్కి వెళ్ళండి. నెలకి ఎంత కడుతున్నావు రెంట్ అయితే, ఇయర్కి ఎంత పడుతుంది, సో ఈఎంఐలోకి వెళ్తే అది నెలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, ఆ కంపారిజన్ చేసుకొని ఆ క్యాల్కులేషన్స్ అన్నీ చేసుకొని, ఓకే నేను రెంట్లో కంఫర్టబుల్గా ఉంటాను, సొంత ఇల్లు కొనుక్కొని ఒక పెద్ద ఈ దాంట్లో ఉండాలా, ఒక పెద్ద డెట్లో ఉండాలా, లేకపోతే రెంటింట్లో హ్యాపీగా ఉండాలా,
అన్నీ ఆలోచించుకొని దెన్ యూ కెన్ గో ఫర్ యువర్ ఈఎంఐ ఆప్షన్. అయితే ఇప్పుడు సపోజ్ మనము అదే అవుట్స్టాండింగ్ అమౌంట్, అవుట్స్టాండింగ్ ఆపర్చునిటీ కాస్ట్ గురించి చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఆ 3,000 ఏదైతే ఉందో మనకి డిఫరెన్స్, ఇప్పుడు మనం ప్రీపేమెంట్ చేసామనుకోండి 6 lakhs మనకి ఈఎంఐ అమౌంట్ సేమ్ అదే కాన్స్టెంట్ ఉంటుంది కదా. సో ఆ 3,000 ఏదైతే మీరు కడతారో ఎక్స్ట్రా, ఆ 3,000ని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి మూవ్ చేసుకోండి. 12% ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి మూవ్ చేసుకుంటే అది 240 monthsకి అంటే 20 yearsకి మీకు ఒక 30 lakhs అక్యుములేట్ అవుతుంది అక్కడ. అండ్ 9% ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మీరు ఒక 6,000 ఇన్వెస్ట్ చేస్తే అదే 20 yearsలో మీకు ఒక 61,000 అక్యుములేట్ అవుతుంది. సో జస్ట్ మీరు ఒక 6 lakhs కట్టేయగలిగితే ముందు యూ కెన్ అక్యుములేట్ 30 lakhs and 60 lakhs. థ్యాంక్ యూ. సో అలా ప్లాన్ చేసుకొని మీ ఈఎంఐస్ అన్నీ చూసుకొని రెంట్కి వెళ్ళాలా, ఈఎంఐకి వెళ్ళాలా, ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి, అవన్నీ క్యాల్కులేషన్స్ చేసుకొని మీరు ఈఎంఐకి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష రెడ్డి గారు. ఇప్పుడు పెరుగుతున్న ఈ వడ్డీ రేట్ల నేపథ్యంలో మరి సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతీష్ గారు. థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.